హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాలిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సరే, ఇవాళ వంట ప్రోగ్రాంకి వస్తే దొండకాయ పెసరపప్పు టమాటా చేసుకుందాం. ఇది నేను ఫస్ట్ టైం చేయడం. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలి. అదే తాలింపు దినుసులు అంటారేమో మీ సైడు, మా సైడ్ తాలింపు గింజలు అంటారు. పచ్చిమిర్చి వేయాలి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం అటు ఇటుగా కలుపుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకుంటే, పసుపు ఉప్పు వేసుకోవడం ఎందుకంటే అది మగ్గుతాయి, టమాటా ఆనియన్స్ కూడా మగ్గుతాయి బాగా, అంటే బ్రౌన్గా వేగుతాయి అన్నమాట. దాంట్లో మన కట్ చేసి పెట్టుకున్న దొండకాయ అండ్ అది 2 నిమిషాలు అటు ఇటుగా కలుపుకున్న తర్వాత మన స్టార్ ఐటెం టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని అటు ఇటు కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోయిన తర్వాత మన హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, అంటే మీ స్పైస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. తర్వాత ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్, టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే మన టమాటా పెసరపప్పు కూర రెడీ. ఇందులో ఒక మధ్యలో వింత ఒకటి ఏంటి అంటే, గాలి పెద్దగా వస్తుంది. ఇంట్లో సామాన్లు అంటే బయట బట్టలు అవన్నీ పడిపోవడం శబ్దం వచ్చింది. బయటకి ఎత్తి చూసేసరికి గాలి ఎలా వస్తుంది అంటే చెట్లు కూడా పడిపోయే తీరుగా వస్తుంది. చూడండి మీరు కూడా, మీ సైడ్ కూడా ఇలానే గాలి వస్తున్నాయా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి. మర్చిపోయి మన కూర చూడాలి కదా. వెళ్ళిపోదాం కూర దగ్గరికి. గాలి ఇంకా వేగంగా వీసుకుంటూ వస్తున్నాయి. మీరు చూస్తున్నారేమో, చూడండి ఒకసారి ఎలా ఉందో. మన కూర దగ్గరికి వెళ్ళిపోదాం. కూర రెడీ అయిపోయింది. నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. మన పెసరపప్పు టమాటా రెడీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి